హలో ఆల్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. దీన్ని మనం చపాతీల్లోకి రైస్లోకి తినొచ్చు. కాలీఫ్లవర్ని ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకొని వాటర్లో వేసి బాయిల్ చేసుకుందాం. ఇది బాయిల్ అయ్యేలోపు 2 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ, 1 టొమాటోని చాప్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కరివేపాకు వేసి చక్కగా దోరగా ఫ్రై చేసేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేలోపు మనకి కాలీఫ్లవర్ కూడా బాయిల్ అయిపోయింది. దీన్ని తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఇలా ఎర్రగా అయిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి ఆ తర్వాత టొమాటోస్ని కూడా వేసి ఇలా చక్కగా మగ్గపెట్టుకుందాం. ఇది మగ్గిన తర్వాత మనం కాలీఫ్లవర్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ని మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకుందాం. ఇలాగా మగ్గిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసి చక్కగా మగ్గిన తర్వాత దీంట్లో మనం చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. చిల్లీ పౌడర్ కూడా యాడ్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసుకొని కొత్తిమీరని జల్లేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.